హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ చాలా రోజులు నేను బ్లాగ్ చేసేసి ఆబ్వియస్లీ నాకు టైం కుదరట్లేదు చేయడానికి. అండ్ ఈరోజు కొంచెం చేద్దాం అనుకుని డిసైడ్ అయ్యాను అనమాట. అండ్ ఈరోజు కంటెంట్ అంటే ఏముండదు, ర్యాండమ్ బ్లాగే, కానీ ఏమో చేయాలనిపించింది, చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. కమింగ్ డేస్లో నా బర్త్డే రాబోతుంది. సో దానికోసం నేను చాలా లైట్గా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఏం లేదు, జస్ట్ ఒక టీషర్ట్ ఒక ప్యాంట్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను షూస్ కొనుక్కున్నా కాబట్టి జస్ట్ ఒక ప్యాంట్ అండ్ టీషర్ట్ కొనుక్కొని వాటితో కానిద్దాం అనుకుంటున్నా. ప్రజెంట్ ఇప్పుడు గోల్డెన్ ట్రయాంగిల్ మాల్కి వెళ్తాం. అంటే ఆ షూస్ కొనుక్కున్నాం కదా జేడీ అని. సో జేడీకి వెళ్తాం. జేడీలో నాకు ఒక టీషర్ట్ నచ్చింది, ఎప్పుడు చూశాను అనమాట. సో దాన్ని కొట్టంగా వెళ్తున్నాను. అండ్ హోప్ ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఇప్పుడు 7:20 అయింది. మాల్ ఏమో 8కి క్లోజ్ అయిపోద్ది. గోసోన్ ఇప్పుడే వచ్చింది, బట్ ఏమైతే నాకు తెలీదు. అండ్ క్లోజ్ అయితే తెలియదు, బట్ చూద్దాం. ఈరోజు వెళ్ళాలి, నాకు టైం మళ్ళీ కుదరట్లేదని ఈరోజు చూసుకోవాలని గోసోన్ వచ్చేసింది. ఎక్కేసుకుని మాట్లాడదాం, ఎక్కిన తర్వాత మాట్లాడదాం. సో లిటరల్లీ ఎర్రిపప్పాయ అనమాట. అక్కడ ఏదో కార్ చూసేసి నేను అది గోసోన్ అనుకుని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. అని బయటకు వచ్చి వాట్సాప్ అన్నాడు. అంటే గోసోన్ అనుకున్నా అండి అని చెప్తే అంటే ఏంటి అన్నాడు. పాపం వాళ్ళకి కూడా తెలియదు. ఓన్లీ గోసోన్ పరువు నేనే అందరూ చెప్తాను. నా ఫస్ట్ బర్త్డే అనుకుంటా, ఫ్రెండ్స్ లేకుండా ఎక్కువ సెలబ్రేషన్స్ లేకుండా జరుగుతుంది. అసలు ఎట్లయితే కూడా తెలియదు. ఆ రోజు పని ఉంటుందో ఏంటో కూడా తెలియదు, బట్ మంచిగా జరిద్దని కోరుకున్నా. అండ్ మమ్మీ కాల్ చేస్తున్నాను అనమాట, ఇలా ఏమన్నా బట్టలు కొనుక్కో అని చెప్పి. నేనేమేమి అవ్వలేదు కదా, కొనుక్కుని ఏం చేస్తాను మమ్మీ అని అంటున్నా. కానీ కొనుక్కో నాకు సంబంధం లేదని అన్న అనమాట. సో అందుకని వెళ్ళి ఒక టీషర్ట్ ఒక ప్యాంట్ కొనుక్కుందామని డిసైడ్ అయ్యా. నాకు మాల్కి లేట్ అయిపోతుంది అనుకుంటున్నా, బట్ ఇంకొక పికప్ ఉంది, అది కూడా తీసుకున్నారు. ఎర్రిపప్ప అగైన్ ఎర్రిపప్ప. షాప్ క్లోజ్ అయిపోయిందంట జేడీ. 7 o'clock క్లోజ్ అంటే నేను 8కి వచ్చి ఉందనుకుని ఫీల్ అయిపోతున్నట్టుగా. సో అండ్ బై ద వే శ్రేయా ఈజ్ హియర్. బ్రో మర్చిపోయా బ్రో, నేను హెచ్ఎండ్ఎంస్లో రింగ్స్ కొనుక్కుందాం ఒకసారి చూద్దాం. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ గాయ్స్, ఎందుకంటే యూఎస్లో మాల్స్ అన్నీ పర్టికులర్ టైంకి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కటి ఎందుకో తెలియదు, ముందే క్లోజ్ చేసుకుంటూ ఉంటారు. సరే జేడీ ఓపెన్లో ఉంది కదా, జేడీ ఓపెన్లోనే ఉంది, ఏమైనా క్లోజ్ అని చెప్పింది అన్ని. బ్రో ఏం తెలియదు బ్రో, అమ్మాయికి వచ్చింది. షాప్ క్లోజ్ చేస్తున్నారు ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు, బట్ నేను ఒకసారి ఫిట్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఈ రెండు చూసుకుని దాన్ని బట్టి ఒకటి తీసుకుంటాం. గైస్ ఐ వాజ్ ఓకే విత్ దిస్, కానీ సైజ్ ఏమో చాలా పెద్ద ఉంది, ఎక్సెల్ ఉంది. నాకు ఎల్ కావాలి. బ్యాక్ డిజైన్ బాగా నచ్చింది అనమాట. వాట్ ద ఫక్ బ్రో, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడే ఉంది శ్రేయ ఇంకోటి ఏదో. నో షార్ట్ నాదే శ్రేయ. యా ఇది కొంచెం సరిపోయింది, కొంచెం లూజ్ ఉన్నా, బట్ ఇట్స్ ఫైన్, బాగుంది. యా ఓవర్ సైజ్ వైట్ లుక్స్ ఆన్ మీ. ప్రస్తుతానికి అయితే ఒకటి తీసుకుంటున్నాను, నాకు నచ్చింది తీసుకుంటున్నాను. శ్రేయ ఇంకోటి అంతకు బాగాలేదు అనమాట. బిల్లింగ్ క్లోజ్ అయిపోతుంది, కొంచెం త్వరగా వెళ్ళి తీసుకుంటే ఏంటి అంత త్వరగా దొరికేసింది. గైస్ లిటరల్లీ 10 minutes కూడా పట్టలేదు అనుకుంటా. వచ్చాను, చూసుకున్నాను, వేసుకున్నాను, బిల్ చేసి తీసుకొచ్చుకున్నా. కొంచెం నాకే ఏంటి కొంచెం టైం బట్టి, కొంచెం టైంతో మంచిగా చూసుకొనుక్కుందాం అనుకున్నాను. బట్ యా నచ్చింది, మీకు నచ్చింది అనుకుంటున్నా. బ్రో టీషర్ట్ మీదకి జీన్స్ కొనుక్కుందాం అనుకుంటున్నా బ్రో. ఫ్రీ జీన్స్ కాదు, దాన్ని ఏమంటారు? అందరూ వచ్చి చేతులకు చిల్లర పెడతారు, దగ్గరలో ఉంటాం. కాటన్ కొనుక్కోమంటావా? వాట్ ఎవర్ గైస్, ఆమెకి ఏ సంబంధం లేదు, వేసుకునేది నేను కాబట్టి దానికి ఏ సెట్ అయితే అది కొనుక్కుంటాను అనమాట. నేను ఇంత రోత కూడా నేను జుట్టు పెంచుకుంటుంటే, జుట్టు కాదు గడ్డం కూడా పెంచుకున్నాను. దట్స్ ఓకే. అప్పుడప్పుడు ఇలా పనులు తెచ్చుకోవాలి. హెచ్ఎండ్ఎంలో నేను రింగ్స్ కొనుక్కుందామని అనుకున్నాను. అటు వెళ్ళి ఇటు వచ్చే లోపల ఇప్పుడు నేను ప్రశాంతంగా బ్లాగ్ చేసుకుని ఇస్తే నీ బాధ ఏంటి? హెచ్ఎండ్ఎంలో రింగ్స్ కొనుక్కుందాం అనుకున్నాను. జేడీలోకి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు షాప్ క్లోజ్ చేసి దూపారు అనమాట. ప్రతిసారి అవుతానే ఉన్నా బ్రో. అసలు శ్రేయ ఎంత ఫూలిష్ అంటే, అది ఎదురుగా స్టోర్ పెట్టుకుని స్టోర్లో వెళ్ళి చూడకుండా గూగుల్లో ఓపెన్ అవ్వలేదని చూసింది. గూగుల్లో క్లోజ్డ్ అని చెప్పింది,
నాకు క్లోజ్ అయిపోయిందో నువ్వు వచ్చి ఏం చేస్తావు అంది. వచ్చి చూస్తే జేడీ ఓపెన్లోనే ఉంది ఎదురుగా. ఎట్లా అట్లా అయితే అవును నడిచేది చూసి రావచ్చు కదా. నీకు మాటలు లేవు ఎందుకంటే నువ్వు వెర్రి పప్పు అయ్యావు. నువ్వు ఒక అసలు ఈ ప్రపంచానికి చెందిన ఒక మనిషి. ఏసు కట్టడం కూడా రాకపోతే ఎట్లా నువ్వు ఎవరికి వచ్చావు? గట్టమ్మ తల్లి. ఈ బచ్చమైన కాలు వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లాగే కాళ్ళు నడుస్తున్నాను అనమాట. అండ్ ఏంటంటే చేసుకొచ్చాను ఏటీఎంలో కొంచెం డబ్బులు తీయాలి, డబ్బులు డ్రా చేయాలి. గాయస్ ఏమైందంటే మళ్ళీ ఎరిపప్పాయి అనమాట. బ్రో ఇంత రోతగా ఉన్నానండి బ్రో. మళ్ళీ ఎరిపప్పాయి అనమాట. అక్కడ డ్రైవ్ త్రూలో మెషిన్స్ పనిచేయట్లేదు అంట, బ్రోక్ అయిపోయినాయి. ఇక్కడ ఏంటంటే నేను క్లోజ్ అయిపోయింది అనుకున్నాను యాక్చువల్లీ. అక్కడ మన కార్డు ఓపెన్ చేసి ప్లస్ స్వైప్ చేస్తే డోర్ అన్లాక్ అవుతుంది అనమాట. లోపలికి వెళ్ళి మన మెషిన్ తీసుకోవచ్చు అంట. సో అదే చేయబోతున్నాయి ఇప్పుడు. అన్ఫార్చునేట్లీ డోర్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. సో నాతో పాటు వచ్చిన ఇద్దరు కూడా తిరిగి వెళ్ళిపోయారు అనమాట. ఇంకేం చేయలేము, ఈ ప్రాసెస్ రేపు పెట్టుకుందాం. అండ్ ప్రస్తుతానికి ఆకలి వస్తుంది, కొంచెం మెక్డీ ఉందన్నమాట మా దగ్గరలో. సో మెక్డీకి వెళ్ళి తిందాం. సో మెక్డొనాల్డ్స్కి వచ్చాము. మొబైల్ యాప్లో ఆర్డర్ చేసాం అనమాట. ఫుడ్ చేసుకుని ఒక ప్యాంట్ చూడాలి. ఇక్కడ బర్లింగ్టన్ ఉంది, అటు సైడ్కి వెళ్తే కొంచెం ఓల్డ్ నేవీ ఉంది. బర్లింగ్టన్లో అది 12 వరకు ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఓల్డ్ నేవీకి వెళ్తాం అనమాట. సో రావచ్చు. ఇక్కడ మెక్డీలో ఫ్రైస్ బాగోవేమో అనుకున్నా ఫస్ట్లో వచ్చినప్పుడు. చూకుంటుంటే మార్కర్ ఫుడ్ నాకైతే మంచి కడుపు నిండింది బ్రో. ఎట్లా నాకు చెప్పింది యాక్చువల్లీ. సో తినేసామండి. ఇక్కడ ఎదురుగా మాకు బర్లింగ్టన్ ఉంది. ఒకసారి వెళ్ళి ప్యాంట్ చూసుకుంటే ఏదో ఒకటి, నాకంత అది ఇది అనేం లేదు, ఏదో ఒక ప్యాంట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. అన్ఫార్చునేట్లీ ఫిట్టింగ్ రూమ్స్ అన్ని క్లోజ్ చేస్తారనమాట. సో నేను వేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇంకా నేను వేరే చోట తీసుకుందాంలే రేపు అని అనుకుంటున్నా. సో ప్రస్తుతానికైతే ఇంకేం లేదు. గోజన్ బుక్ చేసుకున్నాం, దానికి ఇంకా టైం పట్టిద్ది. ఇది జరగడానికి కారణం శ్రేయా బ్రో. ఆమె వల్లనే నేను బర్లింగ్టన్కి వచ్చాను. ఒక్కడ దొరకలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. నాకు దీనికి 2 కొనిపిస్తావు శ్రేయా. నేను ప్యాంట్ కోసం చూస్తున్నాను, నువ్వు ఇంకొక టీ షర్ట్ ఇంకొక 5 కొనిపిస్తావు, గుర్తుపెట్టు. సో గైస్ దట్స్ హౌ అవర్ షాపింగ్ వెంట్. ఇంకా ఉంది. సో రేపటి కూడా కలిపి మొత్తం ఈ బ్లాగ్లో యాడ్ చేసి సమాప్తం చెప్తా. అండ్ ఈ రోజుకైతే ఇక సెలవు. టుమారో అండ్ స్టేషన్. సో ఆగాష్ వెల్కమ్ బ్యాక్. డే 2 ఆఫ్ షాపింగ్ అనమాట. నిన్నేం దొరకలేదని చెప్పి వచ్చేసాము. అండ్ ఈరోజు దొరికితే అనుకుంటున్నాం. సో మాకు దగ్గరలో ఉన్న షాప్స్కి వెళ్తున్నాం, మాకు టైం లేదు. ఎందుకంటే ఇక్కడ యూఎస్లో 8 o'clock అన్ని క్లోజ్ చేస్తారు. సో అందుకని మేము రావాల్సి వస్తుంది అనమాట త్వరగా, లేకపోతే అంత మించి ఏమి ఉండదు. సో అందుకని మా దగ్గరలో ఉన్న రాస్ ఒకటి ఉంది, మళ్ళీ రాస్కి వెళ్ళి చూస్తాము. ఏదైనా ప్యాంట్ ఉంటే దొరికితే చేసుకుంటా. ఇంకా లేట్ చేయను, ఎందుకంటే 2 days ఉంది నా బర్త్డేకి. నేను ఇప్పుడు పెట్టుకున్న షాపింగ్. యా హోప్ దొరకాలని కోరుకున్నాం. చాలాసేపు తర్వాత నా ముఖానికి ఒక ఫిట్టింగ్ రూమ్ దొరికింది. వేసుకుని చూసుకోవాలి ఒక ప్యాంట్. వచ్చారా బాబు. నేను ప్యాంట్ కొనుక్కోవడానికి అని చెప్పేసి నేను ఈ షర్ట్ కొనుక్కుంటున్నా, కొంచెం నచ్చింది. అది దొరకలేదు కానీ అనేది దొరుకుతుంది నాకు. ఓవరాల్గా ఒక విదేశం తీసుకుంటాను. అండ్ అయితే మీరు ఎప్పుడైనా మీరు ఇట్లా లైక్ ఒక షర్ట్ వేసుకున్న తర్వాత మేమేం చూసుకోవాలనుకుంటే ఇవి ఉంటాయి కదా, ఇవి ఫోల్డ్ చేసుకుని వేసుకోవాలన్నమాట షర్ట్. సో అప్పుడు వీళ్ళు కట్టే లుక్. ఫోల్డ్ చేసుకోకుండా పైన వేసుకొని చూస్తే తెలియదు. ఓకే, సో ఫైనలీ డన్ గైస్. ఈ షర్ట్ అండ్ ఈ ప్యాంట్ తీసుకుంటున్నా అండ్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. కొంచెం అగ్లీగా ఉన్నా, తెచ్చుకో. ఫైనల్లీ కొనేసాను. యాక్చువల్గా ఎరిపప్పు అయిన విషయం ఏంటంటే, ఇంకొకసారి నా సైజ్ యాక్చువల్ 36 అయితే నేను అది 36 అనుకుని నా ప్యాంట్స్ అన్ని తెచ్చుకుని ట్రయల్ రూమ్కి వెళ్ళాను. లూజ్ అయిపోయినాయి మొత్తం. అప్పుడు తెలిస్తే అర్థమైంది ఏంటంటే
తెలుసుకుంటే అర్థమైంది ఏంటంటే నాది 34కి వచ్చిందని చెప్పేసి. అమెరికాకి వచ్చిన తర్వాత తిని పెరుగుతారనుకుంటే తగ్గిపోయాయి. అదేంటో నాకు బర్త్డే కావాల్సినన్ని కొనేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మాకు దీని పక్కనే ఆపోజిట్లో వాల్మార్ట్ ఉంటుంది. ఆ వాల్మార్ట్లో కొన్ని గ్రాసరీస్ తీసుకోవాలన్నమాట. అవి తీసేసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోతాం. అంతకుమించి ఏం లేదు. కార్డు తీసుకురావాలి. ఇక్కడ వాల్మార్ట్లో యాపిల్ పే కానీ క్యాష్ ఉంటుంది కానీ యాపిల్ పే తీసుకోరనమాట. మేమేమో కార్డు మర్చిపోయాము. ఇప్పుడు ఎవరొకరిని చూసి ఇండియన్ మాల్ ఎవరైనా ఉంటే అడిగి వాళ్ళకి మేము మనీ సెండ్ చేసి వాళ్ళ చేత మేము తీసుకోవడం ఏదో చేయాలి. మేమైతే మర్చిపోయాము. అన్ఫార్చునేట్లీ గుర్తుంది కానీ ఆ టైంకి కరెక్ట్గా రాలేదన్నమాట. సో మర్చిపోయాం. ఎవరైనా దొరికితే బాగుండు, కనపడితే బాగుండు. ఇప్పుడు ఒక సెలబ్రిటీని చూసాను వెంటనే అసలు లిటరల్లీ నాకు మైండ్ పోయిందనమాట. బ్రో రావాలి ఇట్లా. ఏంటి వాల్మార్ట్లో ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నావు? Yes, part time. ఓకే, నైస్. Part time. Please buy these bottles. Actually మీకు ఆ చిన్నవి కొనుక్కునే బదులు ఇలా పెద్దది కొనుక్కోవడం వల్ల చాలా డబ్బులు సేవ్ చేయొచ్చు. కూల్. అవును. నాకు లక్కీగా నువ్వు ఎట్లా దొరికా తెలుసా? ఎలా? మా దగ్గర కార్డు లేదు. ఇక్కడ యాపిల్ పే తీసుకోరు. సో ఇప్పుడు కార్డు నువ్వు వేస్తే నేను సెల్ చేస్తాను. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్ బ్రో. అది వీడియో అండి. ఇదేంటండి? ఒక్క ఉల్లిగడ్డ ఇక్కడ పెట్టండి. ఆనియన్ డిఫరెంట్ పర్పస్. ఒక్క ఉల్లిగడ్డ కొనుక్కుంటాడు అసలు. ఇట్స్ ఫర్ డిఫరెంట్ పర్పస్ బ్రో. ఏం పర్పస్? రూమ్ పెట్టినాడు. వాల్మార్ట్ షాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. గోజోన్ పెట్టుకుంటున్నాం మళ్ళీ. ఇంకా ఐ థింక్ ఇతో ఇంకా సమాప్తం వ్లాగ్. గోజోన్ హ్యాండ్ ఇచ్చింది, క్లోజ్ అయిపోయిందంట. ఇంకేం చేస్తాం, ఊబర్ పెట్టుకున్నాం. $7 చూపించింది. ఏం చేయలేం, నైట్ అయిపోయింది కాబట్టి వెళ్ళాలి కాబట్టి పెట్టేసుకున్నాం. ఒక 6 minutesలో వస్తుంది. అండ్ యా ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్